మీకు మీరు గర్భిణి అని తెలిసేలోపు మీరు అప్పుడే సుమారు 4 వారాల గర్భిణి. ఫలాదీకరణం అంటే ఫర్టిలైజేషన్ యొక్క ఖచ్చితమైన సమయం తెలియడం కష్టం. కానీ డాక్టర్స్ మీ చివరి ఋతుచక్రం యొక్క మొదటి దినాన్ని మీ 40 వారాల గర్భధారణ యొక్క మొదటి దినంగా తీసుకుంటారు. ప్రతి ఋతుచక్రంలో మీ శరీరం మొదటి 15 రోజులు గర్భధారణం కోసం తయారీ చేస్తుంది. సుమారు 14వ రోజు అండాశయం నుండి అండాణు యొక్క విడుదల అవుతుంది. ఈ విడుదల అయిన 7 రోజులలో ఫలాదీకరణం అంటే శుక్రంతో కలిస్తే మీరు గర్భిణీ అవ్వచ్చు. ఈ ఫలీకరణమైన అండాణు గర్భసంచి యొక్క గోడలో అమర్చిన అంటే ఇంప్లాంట్ అవుతుంది. ఇది దాదాపు వచ్చే 9 నెలలు ఇక్కడే గడుపుతుంది. మొదటి నెల ఆఖరికి శిశువు ఒక గసగస విత్తనం యొక్క పరిమాణం ఉంటుంది. ఫలాదీకరణం అయిన గుడ్డుని ఇప్పుడు పిండం అని అంటారు. పిండము వివిధ కణాలలో భాగము అయ్యి ఇవి శరీరం యొక్క వివిధ భాగాలుగా పెరుగుతుంది. మీకు గర్భధారణ యొక్క అన్ని లక్షణాలు కనపడవచ్చు. కొన్ని మహిళలలో ఆ లక్షణాలు కూడా కనపడపోవచ్చు. అందుకని మీకు అనుమానం ఉన్నప్పుడు డాక్టర్ సలహా తీసుకొని ప్రెగ్నెన్సీ పరీక్షలు చేసుకోవడం ఉత్తమం. గర్భధారణ పరీక్షలు అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్. 1 హోమ్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అంటే ఇంట్లో చేసుకునే గర్భధారణ పరీక్ష. ఈ పరీక్ష గర్భిణీ మూత్రంలో హార్మోన్ HCG యొక్క ఉనికిని గుర్తించి గర్భ నిర్ధారిస్తుంది. ఈ పరీక్ష నెల తప్పిన 2 లేదా 3 రోజుల్లో చేసుకోవచ్చు. రక్త పరీక్ష. ఈ పరీక్షలో కూడా గర్భిణీ స్త్రీ రక్తంలో ఉన్న HCG హార్మోన్ ఉనికిని గుర్తించి గర్భ నిర్ధారించవచ్చు. మీ ప్రసవం అయ్యే రోజుని సుమారుగా తెలుసుకోవడానికి డాక్టర్స్ మీ చివరి ఋతుచక్రం యొక్క మొదటి దినాన్ని మీ 40 వారాల గర్భధారణ యొక్క మొదటి దినంగా తీసుకుంటారు.